పంచాయతీ స్టాఫ్ రండి పెంట్లమ్మ అమ్మవారి గుడి సమక్షంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం, అలాగే కామినేని హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో మరి కార్డియాలజీకి సంబంధించి ఈకో టెస్ట్ కానీ, అలాగే ఈసీజీ కానీ, అలాగే ఆర్థోపెడిక్ కి సంబంధించిన టెస్ట్లో, జనరల్ టెస్ట్లో అన్ని కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి మెడికల్ క్యాంపులు మరి పెట్టడం అనేది పేద ప్రజలకి చాలా ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పి, అలాగే ఎవరైనా సరే ఇబ్బంది ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చుకొని పేదలందరూ కూడా ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈవేళ ఈ కార్యక్రమానికి నా మిత్రుడు మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా అందరికీ మిత్రుడు మరి సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేయడానికి మరి గంధం సతీష్ గారు, శేఖర్ గారు, మరి అలాగే సంతోష్ గారు, ఇక్కడికి విచ్చేసిన మరి పీతల సత్యనారాయణ గారు సర్పంచి, శివరామకృష్ణ ఉప సర్పంచి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరి తెలుగుదేశం జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంపుకి మరి సహకరించవలసిందిగా నాయకులు అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్యాంపులు జరిగినప్పుడు పేద ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించవలసిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి ఇది గ్రహించి ఈవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మరి కూటమి తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కస్బా పెంటపాడు గ్రామంలో చైతన్య హాస్పిటల్స్ వారు, కామినేని హాస్పిటల్స్ మా మిత్రులు సోమేశ్వరరావు గారు ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టినందుకు వారందరినీ అభినందిస్తూ ఇవాళ ఇక్కడ చేసే టెస్టుల ఖరీదు దాదాపు 3,000 రూపాయలు ఉచితంగా టెస్టులు చేయబడతాయి. దాంతో పాటు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కూడా మీ అందరూ కూడా బాబ్జీ గాని, నేను కానీ, అదే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకారం చేసి వారికి ట్రీట్మెంట్ చేసి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవడు మల్లికార్జునరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పీతల సత్యనారాయణ గారు, అదే కాకుండా గంధం సతీష్ గారు, శేఖర్ గారు, శివరామకృష్ణ గారు, సంతోష్ గారు, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, వీర మహిళలకు,
ఇక్కడ పాల్గొన్న అధికారులకు అనాథకులు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఇవాళ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయింది. మరి దాన్ని పేద ప్రజల చెంతకు తీసుకొచ్చే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, దాన్ని సహకరించినటువంటి హాస్పిటల్ దాతలందరూ కూడా మరి మేము సైతం ఈ పేద ప్రజలకు రాష్ట్రం ఇబ్బందులో ఉంది కాబట్టి మనం ఏదో రకంగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వీరందరిని అభినందన తెలియజేస్తూ ఈ చేసి సేవలో మరి పాత్రదారులైనటువంటి సోమేశ్వరరావు గారు కానీ కామినేని హాస్పిటల్స్ వారికి కూడా మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున కూటమి తరఫున కూడా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతా ఉంది కాబట్టి ఈ అన్ని టెస్టులను చేయించుకోండి, వినియోగించుకోవాల్సిందిగా ఈ యొక్క క్యాంపును వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇది ఏర్పాటు చేసిన సతీష్ గారికి వారి మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. మీ అందరికి తెలిసిన విషయం మీరు వచ్చారు కదా అని ముఖస్తూర్తి మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా సిన్సియర్ గా ప్రయత్నించారు. థ్యాంక్ యూ. ఎంత పర్సెంటేజ్ ఉందో ఎంత ఎవరు చెప్పను మీరెవరు థ్యాంక్ యూ. What you